మనం క్రికెట్లో ఫుట్బాల్లో వరల్డ్ రికార్డ్స్ గురించి విని ఉంటాం. సచిన్ టెండూల్కర్ గారు 100 సెంచరీలు కొట్టి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. క్రిస్ గేల్ లాంగెస్ట్ 6 కొట్టాడు. టామ్ కింగ్ లాంగెస్ట్ గోల్ కొట్టాడు అని వినే ఉంటాం. కానీ ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వరల్డ్ రికార్డును సృష్టించింది. మనం ఏ ముహూర్తాన రష్యా నుండి S-400ను కొన్నామో భారతీయుల్ని ప్రతిరోజు గర్వపడేలా చేస్తోంది. ఈ S-400కు ఇండియా పెట్టిన పేరు సుదర్శన చక్రం. అంటే ఇది కృష్ణుడి ఆయుధం అనమాట. ప్రిసైజ్ రేంజ్ అండ్ టార్గెట్లో ఇది ఎప్పుడూ మిస్ అవ్వదు. 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్ యొక్క సాప్ 2000 అవాక్స్ రాడర్ను ఇది ధ్వంసం చేసింది. దీనికి అర్థం ఇక్కడ నుండి ఇండియన్ బార్డర్ దగ్గర ఉన్న అదంపూర్ ఎయిర్ బేస్లో ఉన్న మన S-400 ఇక్కడ నుండి 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాదాపు బెంగళూరు నుండి చెన్నై మధ్య ఎంతైతే దూరం ఉందో అంత దూరంలో ఉన్న పాకిస్తాన్ యొక్క సాప్ 2000 అనబడే రాడార్ విమానాన్ని గాల్లో లేపేసి వరల్డ్ రికార్డును S-400 సృష్టించింది. ఈ వరల్డ్ రికార్డును భారతీయులందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది మామూలు ఫీట్ కాదు. ఇండియా ఈజ్ నో మోర్ అండ్ థర్డ్ వరల్డ్ కంట్రీ. మనం కూడా కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ చేయగలం. మనం కూడా వరల్డ్ రికార్డ్స్ను సృష్టించగలం. యాక్చువల్లీ ఇయర్ 2022 అక్టోబర్లో అల్మాయిదీన్ ఇంగ్లీష్ ప్రచురించిన ఈ ఆర్టికల్ చదవండి. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో రష్యా బార్డర్ వద్ద మోహరించిన S-300 217 కిలోమీటర్ల రికార్డును సెట్ చేసింది. అంటే ఈ S-300 215 కిలోమీటర్ దూరంలో ఉన్న యుక్రెయిన్ సుఖ యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసింది అనమాట. దీనికంటే ముందు రష్యా యొక్క S-400 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న యుక్రెయిన్ యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసింది. సో 215 కిలోమీటర్ రికార్డును ఆపరేషన్ సింధూర్లో బ్రేక్ చేసి మనం చరిత్ర రాసాం. ఈ వీడియోలో S-400ను కొనడానికి ఎన్ని దేశాలు మనపైన ఎటువంటి ఒత్తిడి పెట్టాయి అనేది చెప్తా. S-400 కొనడానికి ఎన్ని తిప్పలు పడ్డామో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అండ్ లాస్ట్లో మన ఇండియన్ మేడ్ S-400 కుషా యొక్క పనులు ఎంతవరకు వచ్చాయి అనే విషయాలు కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. నా కంటెంట్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మే 9 రాత్రి హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ఆధారంగా 1 గంటలకు పాకిస్తాన్ ఇండియా పైన దాడి చేసిన సమయంలో మన S-400 11 సార్లు యాక్టివేట్ అయింది. ఈ విషయాన్ని ఆల్రెడీ నేను నిన్న వీడియోలో చెప్పేశాను. ఈ ప్రాసెస్లో మన S-400 పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లో 315 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాప్ 2000 హై వాల్యూ ఎయిర్ క్రాఫ్ట్ను ధ్వంసం చేసింది. ఇదే సమయంలో సుఖై ద్వారా ఫైర్ అయిన బ్రహ్మోస్ కూడా బొలారీ ఎయిర్ బేస్లో పార్క్ అయిన ఇంకొక అవాక్స్ను ధ్వంసం చేసింది. ఈ బొలారీ ఎయిర్ బేస్లో అవాక్స్ ధ్వంసమైన విషయాన్ని పాక్ యొక్క రిటైర్డ్ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పేశారు. సో పాకిస్తాన్ తప్పుడు వార్తలు ప్రచురించి చైనీస్ యొక్క JF-17 హైపర్సోనిక్ మిసైల్స్ ద్వారా అదంపూర్లో ఉన్న S-400ను ధ్వంసం చేశామనే ఫేక్ వార్తలను ప్రచురించింది. అయితే అదే అదంపూర్లో ఉన్న S-400 అలియా సుదర్శన చక్ర వరల్డ్ రికార్డును రాసింది. ఈ కారణంగానే మోడీ గారు తన మొదటి స్పీచ్ను అదంపూర్ ఎయిర్ బేస్లో ఇచ్చారు. అదంపూర్ ఎయిర్ బేస్ని ఎంచుకోవడానికి గల కారణం ఇక్కడ నుండే వరల్డ్ రికార్డ్ సెట్ అయింది. ఇంకొక ముఖ్య కారణం S-400 సేఫ్గానే ఉంది అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని చెప్పి అదంపూర్ను ఎంచుకున్నారు. ఈ S-400 కెపాసిటీ ఒకేసారి 300 టార్గెట్ను ట్రాక్ చేయగలదు. దీని యొక్క రేంజ్ 600 కిలోమీటర్లు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ నైనా ఇది ధ్వంసం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ S-400ను రష్యా నుండి కొనడానికి భారత్ పడ్డ కష్టాల యొక్క టైమ్ లైన్స్ను చెప్తా వినండి. 2016లో బ్రిక్స్ సమిట్లో ఇండియా రష్యా S-400 డీల్ యొక్క అగ్రిమెంట్లో సైన్ చేసింది. 2018లో ఇండియా 5 నంబర్స్ ఆఫ్ S-400 కోసం $5.43 బిలియన్ అంటే దాదాపు 45,000 కోట్ల డీల్లో సైన్ చేసింది. 2017లో ఇదే డొనాల్డ్ ట్రంప్ క్యాట్సా చట్టాన్ని తీసుకొచ్చాడు. క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్ అనమాట. ఈ క్యాట్సా యొక్క ముఖ్య ఉద్దేశం రష్యా, ఇరాన్, నార్త్ కొరియా నుండి ఏ ఒక్క దేశం ఆయుధాలను కొనకూడదు అనే చట్టాన్ని తీసుకొచ్చారు. వై రష్యా, వై ఇరాన్, వై నార్త్ కొరియా, ఎందుకని ఈ 3 దేశాలపైనే టార్గెట్ చేశారు అంటే దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అమెరికా మొబైల్ ఫోన్స్ను, టెక్స్టైల్స్ను, జాకెట్స్ను, బ్యాటరీస్ను, కార్స్ను ఇలా అన్ని వస్తువులను చైనా, ఇండియా, వియట్నాంలో ఉత్పత్తి చేస్తుంది. కానీ ఒక్క మిలిటరీ ఆయుధాలను మాత్రమే అమెరికాలోనే ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచాన్ని పాలించాలి అంటే మిలిటరీ టెక్నాలజీలో సుపీరియర్గా ఉండాలి అనే కిటుకును అమెరికా ఎప్పుడో తెలుసుకుంది. యుద్ధ తోపులు లేనందున భారతీయ రాజులు డబ్బులున్న మొఘల్స్ చేతిలో ఓడిపోయారు. అడ్వాన్స్ గన్స్ లేనందున ఒట్టోమన్ సామ్రాజ్యం ఎన్నో ఖనిజాలు, వజ్రాలున్న బ్రిటిష్తో ఓడిపోయింది. అత్యాధునిక యుద్ధ విమానాలతో హిట్లర్ మొత్తం యూరోప్నే గజగజలాడించాడు. అణు ఆయుధాల ప్రయోగం ద్వారా అమెరికా జపాన్ను ఓడించి సూపర్ పవర్ అయింది. ఈ హియార్కీ చూసారా? ఎవరి దగ్గర అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉంటాయో వాళ్ళే సూపర్ పవర్స్గా ఉన్నారు. సో అమెరికాలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనబడే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో
లాక్హీడ్ మార్టిన్, రేథాన్ టెక్నాలజీ, నార్థ్రాప్ గ్రూమ్యాన్, బోయింగ్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అమెరికన్ రాజకీయాలను శాసిస్తాయి. ఎలాగైతే ఇండియాలో అంబానీ, అదానీ, గోద్రేజ్, టాటా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియన్ గవర్నమెంట్స్ను, ఇండియన్ అపోజిషన్ పార్టీస్ను శాసిస్తాయో సేమ్ అలాగే ఈ మిలిటరీ కాంప్లెక్స్ కూడా అమెరికాలోని ఎన్నికలకు ఫండింగ్ చేస్తాయి. అమెరికాలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను శాసిస్తాయి. దే డూ ఆల్ డర్టీ వర్క్స్ ఫర్ పొలిటీషియన్స్ అన్నమాట. డర్టీ వర్క్స్ అంటే మందు, ముక్క, చుక్క, సుఖం, ఆనందం, డబ్బు ఇలా అన్నీ ఇస్తారు. అర్థమైంది అనుకుంటున్నా. లాక్హీడ్ మార్టిన్ F-16, F-35 యుద్ధ విమానాలు తయారు చేసి ప్రపంచానికి అమ్ముతుంది. రేథాన్ అనే కంపెనీ మిజైల్స్ అండ్ రాడార్స్ను తయారు చేస్తుంది. నార్థ్రాప్ అనే కంపెనీ స్టీల్త్ బాంబర్స్, ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మిలిటరీ ఆయుధాన్ని అమెరికాలో తయారు చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది అన్నమాట. వీళ్ళకు బిజినెస్ ఎలా వస్తుంది అంటే యుద్ధాలు ఉంటేనే వీళ్ళకు బిజినెస్. యుద్ధ ఆయుధాలు అమ్ముడు పోవడానికి అమెరికన్ పొలిటీషియన్స్ యుద్ధం లేకపోయినా యుద్ధాన్ని సృష్టిస్తారు. యుద్ధం జరిగితే ఆయుధాలు అమ్ముడుపోతాయి కాబట్టి. ఈ అక్షయ తృతీయ అనే ఒక పండుగ, ఐ డోంట్ థింక్ సో ఇది హిందువుల కల్చరల్ ఫెస్టివల్. జస్ట్ గోల్డ్ కొనడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా ఇలాగే పనిచేస్తుంది. వీళ్ళకు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరుగుతూనే ఉండాలి. తద్వారా అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొడుతుంది. ఒకటి, ఈ ఆయుధాలు అమ్మితే అమెరికన్ జీడిపిలో 3% లాభం వస్తుంది. ఈ ఆయుధాలను అమ్మే పేరు మీద అమెరికా వేరే దేశాలపైన ఇన్ఫ్లుయెన్స్ ను సాధిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి అంటే దీన్ని సింపుల్ గా బ్రేక్ చేస్తా చూడండి. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్ దగ్గర డబ్బులు లేవు. దీంతో అమెరికా రంగంలో దిగి అప్పుగా ఆయుధాలను ఇచ్చి యుక్రెయిన్ పైన ఇన్ఫ్లుయెన్స్ ను సాధించింది అన్నమాట. అడుక్కునే వాడికి ఆప్షన్స్ ఉండవు కాబట్టి హీ హ్యాస్ టు సెల్ హిస్ కంట్రీ టు US. సేమ్ పాకిస్తాన్ కూడా. పాకిస్తాన్ ఆయుధాలు కొనడానికి డబ్బులు లేక గ్వాదార్ పోర్ట్ను అమ్మేసింది. ఇప్పుడు ఈ మిలిటరీ కాంప్లెక్స్కు పెద్ద థ్రెట్గా రష్యా తయారైంది. రష్యా అమెరికాకు పోటీగా సుఖై 57, S-400 వంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆయుధాలను తయారు చేసి ప్రపంచానికి అమ్ముతోంది. సో రష్యన్ మిలిటరీ బిజినెస్ పైన దెబ్బ కొట్టడానికి క్యాట్సా రూల్స్ను తీసుకొచ్చారు అనమాట. ఏదైనా దేశం అమెరికాతో వ్యాపారం చేయాలి అంటే రష్యా, ఇరాన్ నుండి ఆయుధాలను కొనకూడదు అనే కండిషన్స్ పెట్టారు. 2018 నుండి 2020 మధ్యకాలంలో ఇండియా పైన చాలా ఎక్కువగా అమెరికా ఒత్తిడి పెట్టింది. అమెరికా యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో అండ్ అమెరికన్ డిప్లొమాట్స్, ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మీరు రష్యా నుండి S-400ను కొనద్దు, 50,000 కోట్లు వేస్ట్ చేయొద్దు, S-400లో ఏమీ లేదు, ఇది ఒక వేస్ట్ ఆయుధం, కావాలంటే మా F-16ను కొనండి, F-35ను కొనండి అని చెప్పి ఇండియా పైన ఎంతో ఒత్తిడి పెట్టారు. మీరు ఒకవేళ రష్యా నుండి కొంటే మేము మీతో వ్యాపారాన్ని చేయము, మీ దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయము అని ఎన్నో కండిషన్స్ అమెరికా ఇండియా పైన పెట్టింది. రష్యా యుక్రెయిన్లో తలదూరుస్తోంది. రష్యా సిరియాలో అసాద్కి సపోర్ట్ చేస్తోంది. రష్యా 2016 అమెరికన్ ఎన్నికల్లో తలదూరుస్తోంది అని చెప్పి అమెరికా రష్యాను బ్యాన్ చేసింది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేస్తోంది అని చెప్పి ఇరాన్ను బ్యాన్ చేశారు. నార్త్ కొరియా అణు ఆయుధాలను ప్రయోగిస్తోంది అని చెప్పి నార్త్ కొరియాను బ్యాన్ చేశారు. బేసికల్లీ అమెరికాకు ఏ ఒక్క దేశం అడ్వాన్స్డ్ ఆయుధాలు తయారు చేయడం ఇష్టం లేదు, అది అమ్మడం కూడా ఇష్టం లేదు. సో ఇండియా రష్యా నుండి S-400 కొంటే శాంక్షన్స్ వేస్తాము అని బెదిరించారు. 2020లో టర్కీ రష్యా నుండి S-400 కొంటే టర్కీ పైన కూడా ఎన్నో శాంక్షన్స్ను విధించారు. ఇండియా బ్యాక్ ఛానల్ ద్వారా, డిప్లొమసీ ద్వారా అమెరికాను ఒప్పించి రష్యా నుండి S-400ను కొనింది అన్నమాట. 2022లో రష్యా 3 S-400ను డెలివర్ చేసింది. ఎవరెవరైతే ఎస్ జయశంకర్ గారు ఫెయిల్డ్ ఫారెన్ మినిస్టర్ అని ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారో ఆ ఎస్ జయశంకర్ గారి డిప్లొమసీ కారణంగానే ఇప్పుడు మన దగ్గర S-400 ఉంది. సో ఇన్ని కష్టాల్లో ఇన్ని ప్రెజర్స్ను ఎదుర్కొని మనం S-400ను దక్కించుకున్నాం. టోటల్ 5 S-400స్లో రష్యా ఇప్పటికీ 3 డెలివర్ చేసింది, ఇంకొక 2 డెలివర్ అవ్వనున్నాయి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు వెస్టర్న్ దేశాలు ఆపరేషన్ సింధూర్ను పొగడడం లేదు అని? మనోళ్ళు అన్నా ఎందుకు వెస్టర్న్ మీడియా దీని గురించి మాట్లాడడం లేదు, ఎందుకు వెస్టర్న్ మీడియా ఆపరేషన్ సింధూర్ను పొగడడం లేదు అని అడుగుతున్నారు. ఎందుకు పొగడడం లేదు అంటే నువ్వు నాన్ వెజ్ హోటల్ పెట్టుకున్నావు, నువ్వు వెళ్ళి వేరే నాన్ వెజ్ హోటల్ యొక్క రుచి బాగా ఉంది అని మార్కెట్లో పొగుడుతావా? పొగడవు కదా. వీళ్ళు ఒకవేళ ఆపరేషన్ సింధూర్లో ఇండియా విజయాన్ని సాధించింది అని ఒప్పుకుంటే రష్యా యొక్క S-400 స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని ఒప్పుకోవాలి, రష్యా యొక్క సుఖై 30 రాక్షసి విమానం అని ఒప్పుకోవాలి, బ్రహ్మోస్ ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ సూపర్ సోనిక్ మిజైల్ అని ఒప్పుకోవాలి, రఫేల్ ఒక బెస్ట్ 4.5 జన్ ఎయిర్ క్రాఫ్ట్ అని ఒప్పుకోవాలి. ఇలా ఒప్పుకుంటే ప్రపంచ దేశాలకు లాక్హీడ్ మార్టిన్, నార్థ్రాప్ వంటి కంపెనీస్ నుండి ఆయుధాలు కొనే అవసరం లేదు. వీళ్ళు రష్యాకు, ఫ్రాన్స్కు, ఇండియా దగ్గరకు వెళ్తారు కాబట్టే, బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టే వీళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి ఎక్కడా మాట్లాడరు.
అమెరికా దగ్గర ఎవ్వరూ ఆయుధాలు కొనకపోతే అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా తగ్గిపోతుంది. అమెరికా టెక్నాలజికలీ ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ S-400ను ఢీ కొట్టాలి అని చెప్పి అమెరికా గోల్డెన్ డోమ్ను తయారు చేస్తాను అంటోంది. జియో పొలిటిక్స్లో టైం కాదు, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే ఎందుకు అమెరికా సడన్గా గోల్డెన్ డోమ్ను తయారు చేయాలి అనుకుంటోంది? ఎందుకంటే రష్యన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ S-400, S-500, S-800 కిలోమీటర్ రేంజ్ వరకు వెళ్ళబోతోంది. రేపు S-800 వచ్చినా ఆశ్చర్యం లేదు. S-800, S-1000 వస్తే ఇండియా బార్డర్ నుండి మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను ధ్వంసం చేయగలం. S-800 వస్తే 4th, 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క అవసరం ప్రపంచానికి లేదు. సో రష్యా S సిరీస్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కౌంటర్ చేయడానికి అమెరికా గోల్డెన్ డోమ్ పేరుతో శాటిలైట్ నుండి దాడి చేసిన, హైపర్సోనిక్ మిసైల్స్ ద్వారా దాడి చేసిన, ఎక్కడి నుండి దాడి చేసినా అమెరికా యొక్క గోల్డెన్ డోమ్ ఇంటర్సెప్ట్ చేస్తుంది అని చెప్పి $175 బిలియన్ ఖర్చు పెట్టి దీన్ని తయారు చేస్తోంది. ఈ డబ్బుతో 100 S-400లు కొనొచ్చు. ఒక్క రష్యన్ S-400 అమెరికా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ మార్కెట్ను దెబ్బతీస్తోంది. లాస్ట్ ఇయర్ లాక్హీడ్ మార్టిన్ నష్టాల్లో ఉన్న విషయం మీకు తెలుసా? యుక్రెయిన్ యుద్ధంలో S-400 తుక్కుతుక్కుగా F-16ను లేపి అవతల వేసింది కాబట్టే S-400 యొక్క డిమాండ్ పెరుగుతోంది. F సిరీస్ ఫైటర్ జెట్స్ యొక్క డిమాండ్ తగ్గిపోతోంది. మన ఇండియన్ మేడ్ S-400 ప్రాజెక్ట్ కుష ఫాస్ట్ పేస్లో రెడీ అవుతోంది. మేబీ ఇంకొక 1 ఇయర్లో ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ అవ్వబోతోంది. ఇది సేమ్ S-400 లాగే పనిచేస్తుంది. 350 కిలోమీటర్లు దీని యొక్క రేంజ్. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. దీన్ని ఇండియాలోనే తయారు చేస్తారు. ఇది మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మనం దీని యొక్క మిజైల్స్ను లేదా దీని యొక్క రాడార్స్ను, దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ను ఇండియాలోనే తయారు చేసుకోవచ్చు, ఇండియాలోనే రిపేర్ చేసుకోవచ్చు. దీని యొక్క సోర్స్ కోడ్ ఇండియా దగ్గరే ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎప్పుడైనా మోడిఫై చేసుకోవచ్చు. సో ఇది మన దగ్గరకు వస్తే పాకిస్తాన్, చైనాను ఈజీగా ఎదుర్కోవచ్చు. మన పైన ఏ ఒక్క మిజైల్ పడే అవకాశం ఉండదు. సో ఇండిజీనియస్ కుష అనేది రెడీ అవుతోంది. దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది మన దగ్గర వచ్చేస్తే మనల్ని ఎవరూ టచ్ చేయలేరు. సో ఇండియా కూడా రష్యాలాగా ఆర్మ్ రేస్లో దూసుకుపోవాలి. ప్రపంచ దేశాలు మన దగ్గర బ్రహ్మోస్, కుష, ఆకాష్ వంటి మిజైల్స్ లేదా వంటి ఆయుధాలను కొనాలి. తద్వారా మన ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటూ, ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.